హలో పిల్లలు, వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. పిల్లలు మన సండే స్కూల్ మొదలు పెట్టుకోక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి ఈ రోజు ఆన్లైన్ సండే స్కూల్ అంతట్లో మాకు తోడుండండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య ప్రేమ కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఒకవేళ మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తున్నట్లయితే ప్రతిరోజు ఏం చేస్తారు? టైం చూస్తారు, డేట్స్ లెక్క పెడతారు, ఇది ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. మనము దేనికోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేయాలని ఆశిస్తున్నాడో పాట ద్వారా నేర్చుకుందాము. పిల్లలు, పాట యొక్క అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. దేవుడు తన సమయంలో, అంటే సరైన సమయంలో అన్నీ కూడా మంచిగా చేస్తాడు. మరి మనం ఏం చేయాలి? లార్డ్ ప్లీజ్ షో మీ ఎవ్రీ డే యాజ్ యువర్ టీచింగ్ మీ వే. అంటే దేవుడు మనల్ని అనుదినము నడిపిస్తాడు, ఆయన మార్గాలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దట్ యుల్ డూ జస్ట్ వాట్ యు సే. దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో అది ఖచ్చితంగా చేస్తాడు. రెండో చరణము, ఇన్ యువర్ టైమ్ యు మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. మనం దేవునికి బహిరంగ చెప్తున్నాం అన్నమాట. నీ సమయంలో నువ్వు ఖచ్చితంగా అన్నిటినీ అద్భుతంగా చేస్తావు. లార్డ్ మై లైఫ్ టు యూ ఐ బ్రింగ్. అంటే నా జీవితాన్ని నీ యొద్దకి తీసుకొస్తున్నాను, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. మే ఈచ్ సాంగ్ ఐ హ్యావ్ టు సింగ్. నేను పాడిన ప్రతి పాట బీ టు యూ అ లవ్లీ థింగ్. మీకు ఒక మంచి, చాలా సంతోషాన్ని ఇచ్చేది ఉండేలాగున నాకు సహాయం చేయు నీ సమయం అందు అని చెప్తుందన్నమాట ఈ పాట. పిల్లలు, దేవుడు సమస్తాన్ని చేయగలిగే దేవుడు. ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు. అందుకే మనం ఏం చేయాలి? ఆయన సమస్తాన్ని సమకూర్చగలిగే దేవుడు కాబట్టి నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు ఆయనపై నమ్మకం ఉంచి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు నమ్మకం ఉంచి జీవించినప్పుడు ఏదైతే జరుగుతాదో కృతజ్ఞత కలిగి జీవించగలవు. మరి ఒకవేళ నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసుప్రభుని నీ హృదయంలో చేర్చుకోగలవు. బహుశా ఇదే సరైన సమయము. నీకు ఇంకొక సమయం, ఇంకొక అవకాశం దొరకకపోవచ్చు. కాబట్టి ఈ రోజే నువ్వు ఖచ్చితంగా యేసుప్రభుని నీ సొంత రక్షకునిగా తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. పాటని ఇంకొకసారి పాడదాం పిల్లలు. మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. all things beautiful in your time.
మీలో ఎవరైనా కష్టమైన పరిస్థితిలో ఉన్నారా? ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారా? దేవుని వాక్యంలో దేవుడు మనకి ఏ వాగ్దానాన్ని ఇస్తున్నాడో మన గణిత వాక్యంలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. పిల్లలు, నేను దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి మన గణిత వాక్యాన్ని చదివాను. మన గణిత వాక్యం పాత నిబంధనలో వ్రాయబడింది. పిల్లలు, మన గణిత వాక్యాన్ని మనము వ్రేలకు పెట్టుకొని మనము నేర్చుకుందాం. నా వెనుక మీరు చెప్పండి. ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. మరోసారి మనం చెప్పుకుందామా? ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. నీకు అంటే ఎవరు? నీకు అంటే దేవుడు. అసాధ్యమైనది ఏదియు అంటే దేవునికి అసాధ్యము అని ఏది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యం. పిల్లలు, దేవుడు సమస్తాన్ని చేయగలడు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త. దేవుడు సమస్తాన్ని సృష్టించినాడు. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కటి చేయగలడు. పిల్లలు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు సమస్తాన్ని నీకు సమకూర్చి చేయగలడని నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. పిల్లలు, యేసుప్రభు నీ హృదయంలో లేనట్లయితే నీకు ఆ నమ్మకము, ఆ విశ్వాసము నీకు ఉండదు. ఎందుకంటే యేసుప్రభు నీ హృదయంలో లేడు కాబట్టి నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోనికి రమ్మని నువ్వు ఈ రోజు లెసన్ టైంలో నీవు ఆ తీర్మానాన్ని తీసుకోవచ్చు. అప్పుడు నీవు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడు సమస్తాన్ని చేయగలడు, యేసుప్రభు నా కొరకు అన్ని సమకూర్చగలడనే విశ్వాసంతో కృతజ్ఞత కలిగి నీవు జీవించగలవు. మనం గణిత వాక్యాన్ని మనం మరోసారి చెప్పుకుందామా? ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. మరోసారి మనం చెప్తున్నామా పిల్లలు? ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. పిల్లలు, ఒకవేళ మీరు అనారోగ్యంతో కష్టపడుతుండవచ్చు, లేదా ఇంట్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే మమ్మీకైనా డాడీకైనా ఉద్యోగం లేక, లేదా మీ స్కూల్లో నువ్వు చదువుకోలేక, స్కూల్ ఫీజు కట్టలేక, ఎలాంటి కష్టంలో నువ్వు ఉన్నప్పటికీ ఇతరులకు చెప్పుకోలేని బాధ నువ్వు పడుతున్నట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చగలడని నీవు గుర్తుంచుకోవాలి. అదే మన గణిత వాక్యం మనకి ఈరోజు నేర్పిస్తుంది. మన గణిత వాక్యాన్ని మనం మరోసారి చెప్పుకుందామా? ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. పిల్లలు, మీకు రెడ్ ఫేవరెట్ కలర్ అయినట్లయితే లేచి నిలబడి నాతో పాటు గణిత వాక్యాన్ని చెప్పండి. ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. ఒకవేళ మీకు బ్లూ ఫేవరెట్ కలర్ అయినట్లయితే లేచి నిలబడి నాతో పాటు గణిత వాక్యాన్ని చెప్పండి. ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. ఒకవేళ మీ గ్రీన్ ఫేవరెట్ కలర్ అయినట్లయితే లేచి నిలబడి నాతో పాటు గణిత వాక్యాన్ని చెప్పండి. ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. ఒకవేళ బ్లాక్ మీ ఫేవరెట్ కలర్ అయినట్లయితే లేచి నిలబడి నాతో పాటు గణిత వాక్యాన్ని చెప్పండి. ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. పిల్లలు, మనం చివరిసారిగా మన గణిత వాక్యాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. ఇర్మియా 32:17 నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇర్మియా 32:17. వెరీ గుడ్. పిల్లలు, దేవుని వాక్యం వినక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలను ఉంచండి. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య ప్రేమ కలిగిన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాకు చాలా ఆకలిస్తుంది, అబ్బా ఏమన్నా తినాలని ఉంది అని కార్లోస్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడనమాట. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మా చాలా ఉందేమో అనుకొని వెళ్ళి చూస్తే ఎప్పటిలాగానే కొంచెం ఒక శాండ్విచ్, పాలల్లో నీళ్లు కలిపిన పాలల్లో ఇంకేదో హర్బ్స్ పెట్టి వాళ్ళ మమ్మీ తయారు చేసి పెట్టిందనమాట. కార్లోస్కి ఎప్పుడు ఆకలేస్తూ ఉండేది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సరిపోయేంత తిండి ఉండేది కాదు. వాళ్ళ మమ్మీ చాలా కష్టపడేది, చాలా ప్రయాసపడి డబ్బు సంపాదించేది, కానీ వాళ్ళ నాన్న అంతగా పనిచేసేవాడు కాదు. పని చేయకపోవడమే కాకుండా ఎంతో డబ్బు వ్యర్థం చేసేవాడు అనమాట. తాగడం వల్లనో లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదైనా తినడానికి తాగడానికి ఖర్చు పెట్టేసేవాడు. అయితే కార్లోస్కి వాళ్ళ నాన్న అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఏంటో మా నాన్న ఇలాగా అని చాలా అసహించుకునేవాడు, ద్వేషించేవాడు అనమాట.
వాళ్ళ మమ్మీని చాలా ప్రేమించేవాడు. మా మమ్మీ నా కోసం ఇంత కష్టపడుతుంది, వేరే వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పని చేస్తూ ఉన్నింది, ఇంకా డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా సంపాదించి తీసుకొచ్చి ఏదో ఒకటి ఒక్క పూటకైనా సరిపోయేంత డబ్బు తీసుకొని వచ్చేదన్నమాట. అయితే కార్లోస్కి ఎల్లప్పుడూ ఆకలిగానే ఉండేది కాబట్టి ఆయన చాలా చిరాకుగా ఉండేవాడు. ఆయనకి వేరే వాళ్ళు ఎవరైనా ఆయనని ఎగతాళి చేస్తే నచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి తను వేసుకునే బట్టలు కూడా చాలా పాత ఉండేవి, కొన్నిసార్లు మురికిగా కూడా ఉండేవన్నమాట. అయితే ఆయన చాలా మనసులో బాధపడేవాడు. దాన్ని కప్పుపుచ్చడానికి వేరే వాళ్ళతో కొట్లాడేవాడు అనమాట. తనలో ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టడానికి ఇతరులతో కొట్లాడేవాడు, వాళ్ళని ద్వేషించేవాడు. అలా చేయడం తప్పు కదా? అవును. అలాంటి చెడ్డ పనులను బైబిల్లో పాపం అని అంటారు. పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు, ఇతరులను ద్వేషించడము, కొట్లాడడము, అసహించుకోవడము. ఇలాంటి చెడ్డ పనులు నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? ఎందుకంటే నువ్వు పాపంలో జన్మించావు కాబట్టి. నువ్వు అనుకోవచ్చు నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదని, కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా పిల్లలు? ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే నువ్వు కూడానా? అవును, నువ్వు కూడా. కార్లోస్ కూడా పాపం చేశాడు. అయితే పాపం ఒక శిక్ష ఉంది, ఏంటో తెలుసా? దేవుని నుంచి దూరం అయిపోవడం. అంటే దేవునితో ఒక సంబంధం కలిగి ఉండలేమన్నమాట. కార్లోస్ కూడా దేవునితో ఒక సంబంధం కలిగి లేడు. అందుకే ఈ పాపం ఆయన ఎంత చేయొద్దని అనుకున్నా చేసేవాడు. అయితే తినేశాడు. తినేసి ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకొని బయలుదేరుతున్నప్పుడు తన ఫ్రెండ్ గార్షియా వచ్చింది. తను ఎప్పుడు కూడా తనను గుడ్ న్యూస్ క్లబ్కి రమ్మని చెప్పేదన్నమాట. కార్లోస్ నువ్వు గుడ్ న్యూస్ క్లబ్కి రావచ్చు కదా అని అడిగేది. అయితే కార్లోస్ మళ్ళీ దానికోసమే వచ్చిందేమో అనుకొని తనని పట్టించుకోవట్లేదు. అయితే గార్షియా ఏమడిగిందో తెలుసా ఈసారి? కార్లోస్ నువ్వు క్యాంప్కి వస్తావా అని అడిగింది. అడగగానే క్యాంపా, అదేంటి అని అంటే, మన సిఎఫ్ వాళ్ళు ఒక క్యాంప్ కండక్ట్ చేస్తారు, ఆ క్యాంప్లో నువ్వు వచ్చి 10 days వరకు అక్కడ ఉండొచ్చు, నువ్వు వస్తావా, నువ్వు చెప్పు అని అంటే కార్లోస్ అనుకున్నాడు అనమాట. ఇదేదో బాగుందబ్బా, అక్కడికి వెళ్తే బాగా తినొచ్చేమో అనుకొని, గార్షియా నేను వస్తాను కానీ అక్కడికి వస్తే తినొచ్చా అంటే చాలా తినొచ్చు, ఎంత కావాలంటే తినొచ్చు అని చెప్పిందనమాట. ఓ అంత తినొచ్చానంటే మరి డబ్బు ఎంత కట్టాలి? గార్షియా ఏమని చెప్పిందో తెలుసా? ఏమీ కట్టక్కర్లేదు అని చెప్పిందనమాట. కార్లోస్ ఇంకా గార్షియా వాళ్ళు ఉండే ప్రాంతము అర్జెంటీనా. అక్కడ వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు పిల్లలు. అందుకే వేరే వేరే వాళ్ళు పిల్లలు అలాగా వెళ్ళి భోజనం చేయడానికైనా అక్కడ ఉండడానికైనా డబ్బులు ఇచ్చేవారు. కాబట్టి కార్లోస్ ఇంకా గార్షియా కూడా ఇప్పుడు డబ్బు కట్టక్కర్లేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. ఇట్లా డబ్బు కట్టే పని లేదంటే నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళాడనమాట క్యాంప్కి. అక్కడికి వాళ్ళు పెద్ద బస్లో వెళ్ళారు. వాళ్ళ పెద్ద బస్లో వెళ్తున్నప్పుడు ఆ క్యాంప్ సైట్కి దగ్గరలో వచ్చేసరికి చుట్టుపక్కన అన్ని ట్రైలర్స్ పార్క్ చేసి ఉన్నాయన్నమాట. అరే ఈ ట్రైలర్స్కి టైర్స్ లేవు కదా, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అని కార్లోస్ తన కొత్తగా చేసుకున్న ఫ్రెండ్ని అడిగాడనమాట. తన ఫ్రెండ్ పేరు పెడ్రో. అయితే పెడ్రో అన్నాడు, ఈ ట్రైలర్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటాయి, మీరు ఉండడానికే స్థలం ఇది అని చెప్పాడనమాట. పెడ్రో అక్కడున్న కౌన్సిలర్, అంటే ఈ పిల్లలందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుందన్నమాట. ఒక్కొక్క 10 పిల్లలకి ఒక్కొక్క కౌన్సిలర్, ఒక్కొక్క వాలంటీర్ ఉండేవారు. అయితే కార్లోస్ ఏం చెప్పాడో తెలుసా? మేము ఇక్కడ ఉండబోతున్నామా అంటే, అవును రా, నేను ఉండే చోట నేను చూపిస్తాను అని చెప్పి ఒక ట్రైలర్లోకి వెళ్ళారు. అక్కడ వెళ్ళేసరికి పెడ్రో ఏమో, ఇక్కడ చూడు ఈ బెడ్ మీదనే నువ్వు పడుకోవాలి, నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళాడనమాట. అక్కడికి వెళ్తున్నప్పుడు దగ్గరలో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఒక లేక్ని చూశారనమాట. అరే ఇక్కడ చాలా బాగుంది అని అంటే పెడ్రో అన్నాడు, నువ్వు కూడా స్విమ్మింగ్ చేయొచ్చు, నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే కార్లోస్ అన్నాడు, నాకు స్విమ్మింగ్ రాదు కదా, నేను ఎలా స్విమ్మింగ్ చేస్తానంటే ఏం పర్లేదు నేను నీకు నేర్పిస్తాను అని చెప్పాడనమాట. అంత బాగుంది. అయితే కార్లోస్ మళ్ళీ ఇంకొక టెన్షన్ వచ్చిందని ఏమన్నాడంటే, నాకు బట్టలు లేవు, నేను ఎలాగ స్విమ్మింగ్ చేయగలను,
నాకు ఇది ఒకటే జత ఉంది అని అనగానే, ఓ అద్దా, ఏం పర్లేదు రా అని పెడ్రో కార్లోస్ని ఇంకొక చోటుకి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాడిన బట్టలు ఉన్నాయి, కానీ అన్నీ మంచిగా క్లీన్గా కడిగేసి కొత్త బట్టల్లాగా ఉన్నాయన్నమాట. అయితే పెడ్రో ఏమన్నాడో తెలుసా, కార్లోస్ నీకేమేమి పడతాయో చూడు అని చెప్తే కార్లోస్ చెక్ చేసుకున్నాడు. ఇది బాగా ఫిట్ అవుతుంది, ఇంకేమైనా చూడు, ఇగో ఇక్కడ చూడు నీకు స్విమ్మింగ్ షార్ట్స్ కూడా దొరికేసింది అని చెప్పి ఆయనకు స్విమ్మింగ్ షార్ట్స్ ఇచ్చాడు. అయితే కార్లోస్ అనుకున్నాడు, ఇవి చాలా బాగున్నాయి, నేను వీటిలో బాగా ఆడుకోగలను, నాకు మంచిగా సూట్ అవుతుంది కూడా అని అనుకున్నాడు అనమాట. అయితే కార్లోస్కి ఇంకొక డౌట్ వచ్చింది, పెడ్రో నేను ఈ బట్టలన్నీ వెళ్ళేటప్పుడు ఇచ్చేయాలా అంటే, లేదు ఇది నీకే, ఇంకా నువ్వు మళ్ళీ రిటర్న్ చేయక్కర్లేదు, నువ్వే ఉంచుకోవచ్చు అనగానే కార్లోస్ అసలు నమ్మలేకపోయాడు అనమాట. ఇన్ని బట్టలు నేను తీసుకెళ్ళొచ్చా అని చాలా ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే తనకి బట్టలు కూడా ఉండేవి కాదు కదా. మరి కార్లోస్ అలాగా వాళ్ళు మాట్లాడుకుంటూ సమయం గడుపుతున్నప్పుడు సడన్గా బెల్ వినిపించింది. అరే ఏంటబ్బా బెల్ ఇక్కడ కొడుతున్నారు అని అనుకుంటే, పద 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 ఇప్పుడు భోజనం చేసే టైం అని అంటే, అవునా ఎంతమంది ఉన్నారు ఇక్కడ, మొత్తం దాదాపు 77 అబ్బాయిలు ఉన్నారు. ఇంతమందికి తిండి సరిపోతుందా అని కార్లోస్ పెడ్రోని అడిగితే, పెడ్రో ఏమన్నాడో తెలుసా, అదంతా యేసుప్రభు చూసుకుంటాడులే, నీకెందుకు నువ్వు రా అని అంటే, ఓహో యేసుప్రభు చూసుకుంటాడా, ఎవరో ఈ యేసుప్రభు, ఆయనను కలిస్తే బాగున్ను అని చెప్పాడు. అయితే పెడ్రో అన్నాడు, ఏమో ఈ క్యాంప్ అయ్యేసరికి నువ్వు యేసుప్రభుని కలుస్తావేమో అని చెప్పాడు అనమాట. చెప్పి వాళ్ళు భోజనం చేయడానికి వెళ్ళిన వెంటనే కార్లోస్ కూర్చొని తినేయడానికి ట్రై చేశాడు. అప్పుడు వెంటనే పెడ్రో ఆగాగు, వాళ్ళు ప్రార్థన చేయనీయు అని అంటే, ప్రార్థన ఏంటి, ప్రార్థన అంటే ఏంటి అని ఆశ్చర్యపోయాడు అనమాట. అంతలో ఒక అతను నించొని ప్రార్థన చేసి యేసే నామంలో ఆమెనని అన్నాడు. మళ్ళీ యేసుప్రభు నామంలో ప్రార్థన చేశారు. అక్కడ బట్టలు, ఇక్కడ తిండి అన్నీ యేసుప్రభు పేరు చెప్తున్నారు ఏంటి అని ఆశ్చర్యపోయాడు. కానీ సర్లే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందని తినడం మొదలుపెట్టాడు. ఆయనకి మంచి ఇంత మాంసం ఇచ్చారు, పొటాటోస్, బాయిల్డ్ పొటాటోస్ ఇచ్చారు, మంచి బ్రెడ్ ఇచ్చారు, కడుపు నిండా తిన్నాడు అనమాట. తిన్నాక పెడ్రోని అడిగాడు, నేను ఇంకా కొంచెం తీసుకోవచ్చా అని అడిగాడు. అరే నీకు ఇంకెంత కావాలో నువ్వు తిను, కడుపు నిండేదాకా తిను అని అంటే మళ్ళీ కొంచెం తీసుకొని కార్లోస్ తిన్నాడు అనమాట. దాని తర్వాత తను వెళ్ళాడు, పడుకున్నాడు. మరుసటి రోజు వాళ్ళు బాగా స్విమ్మింగ్ చేసుకొని ఆడుకున్నారు. ఒక క్లాస్కి వెళ్ళి కూర్చున్నారు అనమాట. క్లాస్లో కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ఒక టీచర్ పిల్లలకి మాట్లాడుతూ ఆమె ఏమని చెప్పిందంటే, పిల్లలు మీరు ఎన్నోసార్లు ఎన్నో తప్పు పనులు చేస్తారు కదా అని అంటే, కార్లోస్కి చాలా బాధ వేసింది, భయం వేసింది. అవును నేను చాలా చెడ్డ పనులు చేస్తాను, ఇప్పుడు వీళ్ళందరినీ పంపించేస్తారేమో అని బహుశా అనుకున్నాడేమో కదా. అయితే ఆ టీచర్ ఏమని చెప్పిందంటే, ఈ చెడ్డ పనులన్నిటి నుంచి నిన్ను క్షమించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, మళ్ళీ యేసు ప్రభు గురించి చెప్తుంది ఈమె అని అనుకున్నాడు అనమాట. అప్పుడు ఆ టీచర్ ఏమని చెప్పిందంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ బదులుగా, నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన శిలువలో తీసుకున్నాడు, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పిందనమాట. యేసు ప్రభు అన్న శిక్ష ఎలా తీసుకున్నాడో తెలుసా పిల్లలు? యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి నీ బదులుగా, నా బదులుగా తను రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఈరోజు కూడా జీవిస్తున్నాడు. ఆయన మరణంలోనే మన పాపం యొక్క క్షమాపణ దొరుకుతుంది. మరి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి, అంటే తిరిగి లేచాడు కాబట్టి మనము నిత్యత్వానికి ఆయనతో జీవించగలము. అయితే ఈ విషయాన్ని కార్లోస్ విన్న వెంటనే ఏం చేశాడో తెలుసా? చేతులు జోడించి అక్కడే ప్రార్థన చేశాడు. యేసయ్యా నేను పాపిని అని నాకు తెలుసు, నువ్వు నా కోసం మరణించి నా శిక్షను తీసుకున్నందుకు వందనాలు, నన్ను మీ బిడ్డగా చేసుకోండి యేసయ్యా, యేసయ్య నామంలో ఆమేనని అక్కడే ప్రార్థన చేశాడు. దాని తర్వాత ఆయనకి చాలా వ్యత్యాసంగా ఉన్నింది. తన మనసులో ఉన్న భారము పోయినట్టు అనిపించింది. ఆయన చాలా సంతోషంగా సమయము గడిపాడు. తనలో ఉన్న ద్వేషము, ఎవరిని, వాళ్ళ నాన్న పట్ల ఉన్న ద్వేషం కూడా పోయింది. ఈ మార్పు ఎలా వచ్చింది పిల్లలు?
దేవుని వల్లనే ఆయనకి ఆ మార్పు వచ్చింది. అప్పుడు కార్లోస్ అనుకున్నాడు, మా నాన్నను కూడా మార్చగలడేమో దేవుడు అని అక్కడున్న క్యాంప్లో అబ్బాయిలందరితో పంచుకున్నాడు అనమాట. మా నాన్న కోసం ప్రార్థన చేయండి, దయచేసి మా నాన్న కోసం మీరు ప్రేయర్ చేయండి అని చెప్పి వాళ్ళని అడిగాడు. వాళ్ళందరూ మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తామని ఆ క్యాంప్లోనే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చూస్తూ చూస్తూ 10 రోజులు అయిపోయాయి. ఇప్పుడు కార్లోస్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈసారి దుఃఖంగా వెళ్ళలేదు, చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ మమ్మీని కలిసి, అమ్మ నీకు తెలుసా, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు అంటే, అవునా, ఎవరా ఫ్రెండ్ అని అంటే, యేసు ప్రభువే నాకు బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, క్యాంప్లో చాలా ఎంజాయ్ చేశాను, చాలా భోజనాలు ఇచ్చారు, చాలా బట్టలు ఇచ్చారు. అది కనిపిస్తుంది అనమాట. కార్లోస్ కొంచెం బాగా లావు కూడా అయ్యాడు. 10 రోజుల్లో మంచిగా తినేసి వచ్చాడు కాబట్టి వాళ్ళ అమ్మకి కనిపిస్తుంది. కానీ తన ముఖంలో ఉన్న ఆనందము ఆ భోజనాల కన్నా బట్టల కన్నా యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఇంకా ఎక్కువగా కనిపించిందనమాట. అయితే వాళ్ళ మమ్మీ అనింది, నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగున్ను అని చెప్పింది. అయితే కార్లోస్ ఏమన్నాడో తెలుసా, అమ్మ ఖచ్చితంగా నువ్వు కూడా యేసు ప్రభుతో ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. అయితే కార్లోస్ ఇంకా వాళ్ళ మమ్మీ అప్పుడప్పుడు చర్చ్కి వెళ్ళేవారు. అయితే కార్లోస్ చాలా దిగులుగా ఉండేవాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న ఇంకా మారలేదు. ఒకరోజు కార్లోస్ ప్రార్థన చేస్తున్నప్పుడు హఠాత్తుగా వాళ్ళ నాన్న వచ్చి తలుపును ఓపెన్ చేశాడనమాట. తలుపును తెరిచిన వెంటనే కార్లోస్ ప్రార్థన చేయడం మానేయలేదు, అలాగే ప్రార్థన చేయడము కొనసాగించాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, మా నాన్న చాలా దుఃఖంగా ఉన్నాడు, ఆయనలో ఉన్న బాధని తీసివేయండి. ఆ బాధను తీసివేసినట్లయితే మా నాన్న మామూలుగా మంచిగా ఉంటాడు, ఆయనకు సహాయం చేయేసయ్యా. అప్పుడు మా నాన్న బాగైపోతే మాకు తినడానికి తిండి అన్నీ ఉంటాయి, మా నాన్నని మార్చేసయ్యా అని ప్రార్థన చేయడం వాళ్ళ నాన్న విన్నాడనమాట. అయితే ఆ వచ్చిన ఆదివారము వాళ్ళ నాన్న ఉదయాన్నే లేచిపోయి తయారైపోయి, పద ముగ్గురం చర్చ్కి వెళ్దామని చెప్పాడనమాట. మెల్లిమెల్లిగా దేవుడు కార్లోస్ ప్రార్థనను ఆలకిస్తున్నాడు కదా. అవును పిల్లలు, దేవునికి మనకి ఏం అవసరమో సమస్తమో తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించిన దేవుడు కాబట్టి ఆయనకి నీ గురించి సమస్తము తెలుసు. నీకేమేమి అవసరమో కూడా దేవునికి తెలుసు. నీ అవసరతలను, నీ అక్కరలను నువ్వు అడగక ముందే దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నీ అవసరతలు, నీ అక్కర్లను దేవుడు తెలుసు అంటే ఆయన దాన్ని తెలిసి ఏం పట్టించుకోకుండా ఉంటాడా? లేదు కదా. అది సంపూర్ణంగా సమకూరుస్తాడు. దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మన తల్లిదండ్రులు భౌతికంగా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే మనల్ని ఇంత ప్రేమించి మనకు అన్నీ సమకూరుస్తున్నప్పుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు కదా. మరి అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు, అన్నిటినీ చూసుకుంటాడు అని అంటే నువ్వేం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. ఎప్పుడైతే నీకేమైనా దొరుకుతుందో, అమ్మా నాకు దొరికింది చాలా సంతోషం అని అంతే ఉండిపోవాలా? లేదు, దేవునికి వందనాలు చెల్లించాలి. యేసయ్యా నువ్వు నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు అని వెంటనే మొదటిగా దేవునికి వందనాలు చెప్పాలి. మరి దేవుడు ఎవరి ద్వారా అయితే నీకు అది సమకూరుస్తాడో, ఎవరి ద్వారా అయితే నీకు ఇస్తాడో వాళ్ళకు కూడా నువ్వు వందనాలు చెప్పాలి. అలాగా నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. మరి కార్లోస్ కూడా చాలా సంతోషిస్తున్నాడు. దేవుడు నా ప్రార్థనను ఆలకించడం మొదలుపెట్టాడు అనుకొని వాళ్ళు ముగ్గురు కలిసి చర్చ్కి వెళ్ళారు. చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ మెసేజ్ విన్నారు, అంతా బాగునింది. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారనమాట. ఆ వారం నుంచి ప్రతి ఆదివారము వాళ్ళు ముగ్గురు కలిసి చర్చ్కి వెళ్ళేవారు. కార్లోస్ అనుకుని ఉంటాడు కదా, నా 75 స్నేహితులకి, పెడ్రోకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా ప్రార్థన చేయండి, దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తున్నాడు అని చెప్పాలని చాలా చాలా ఆశించాడు. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి లెటర్స్ రాయడం అన్నా లేకపోతే ఫోన్ చేయడం అయినా చాలా కష్టం అన్నమాట. అంత పేదరికమైన దేశము. అయితే
కార్లోస్ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రేయర్ చేస్తున్నారు, అందుకే ఈ మార్పు వస్తుంది అని ఆ నిశ్చయతతో అనుదినము వాళ్ళతోని చర్చ్లో అంతా గడిపేవారు. అయితే ఇంట్లో మాత్రం ఎన్నడూ వాళ్ళు దేవుడి గురించి మాట్లాడేవారు కాదు. కార్లోస్ తన మనసులో అనుకున్నాడు, ప్రభువా మా ఇంట్లో పూర్తిగా మార్పు తీసుకురా, మేము నీ గురించి మా ఇంట్లో కూడా మాట్లాడుకుంటూ మా ఇంట్లో కూడా మీ గురించి ఆనందించేలాగా మాకు సహాయం చేయని ప్రార్థన చేశాడు. అయితే ఒక ఆదివారం వచ్చింది, ముగ్గురు యథావిధిగా చర్చ్కి వెళ్ళారు. మెసేజ్ అయిపోయిన తర్వాత పాస్టర్ ఏమన్నాడంటే, మీలో ఎవరైనా యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని అనుకుంటున్నట్లయితే మీరు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాము అన్న వెంటనే ఎవరు లెగిశారు? కార్లోస్ వాళ్ళ అమ్మ నాన్న లెగిసి ముందుకు వెళ్ళారు. దేవుడు తన ప్రార్థనను ఆలకించాడా? ఆలకించాడు కదా. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో అన్నీ మారిపోయింది. వాళ్ళ నాన్న ఇంకా తాగడం పూర్తిగా మానేశాడు. వాళ్ళ అమ్మ అంత కష్టపడాల్సిన అవసరం ఇంకా రాలేదు. ఇంట్లో ఎప్పుడూ భోజనాలు ఉండేవి. ఇంకా కార్లోస్కి ఎప్పుడు ఆకలేస్తుందా? ఆకలి వేసినప్పుడు కూడా తిండి ఉండుంటుంది కదా. వాళ్ళ ఇంట్లో పరిస్థితి అన్నిటినీ దేవుడు మార్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు కదా పిల్లలు. కార్లోస్ జీవితంలో దేవుడు సమస్తాన్ని సమకూర్చాడు, అన్నిటినీ బాగు చేశాడు. పిల్లలు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చగలిగే దేవుడు. ఎందుకంటే దేవుడు సర్వాధికారి, అన్నీ తెలిసిన దేవుడు, ఆయన అన్నీ చేయగలిగే దేవుడు. మరి అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో కూడా సమస్తాన్ని సమకూర్చాలని ఆశిస్తున్నాడు. మరి ఒకవేళ నువ్వు ఇంకా ఆయన బిడ్డ అవ్వలేదన్నట్లయితే, అంటే నువ్వు ఇంకా యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించలేదన్నట్లయితే, ఈరోజు నువ్వు యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించగలవు. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన బిడ్డలు అగుటకు ఆయన అధికారమును ఇస్తున్నాడు. అంటే ఎవరైతే దేవుణ్ణి వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో దేవుడు వాళ్ళకి ఆయన బిడ్డలు అగుటకు అధికారమును ఇస్తున్నాడు. అయితే నువ్వు ఆయన బిడ్డవు అయినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా సమస్తాన్ని సమకూరుస్తాడు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో దేవుడు దాన్ని సమకూరుస్తాడు, దానికి సమాధానము ఇస్తాడు. దేవుని బిడ్డవు అవ్వాలంటే నువ్వు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు యేసయ్య నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. రెండవది యేసు ప్రభు నీ బదులుగా నీ శిక్ష తీసుకున్నాడు అని నువ్వు నమ్మాలి. మూడవది నువ్వు కోరుకోవాలి, యేసయ్య నన్ను నీ బిడ్డగా చేసుకోమని నువ్వు కోరుకోవాలి. నువ్వు ఇలాగ ప్రార్థన చేయొచ్చు, యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావు అని నమ్ముతున్నాను, నన్ను నీ బిడ్డగా చేసుకోమని కోరుకుంటున్నాను, యేసయ్య నామంలో ఆమేనని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం నిన్ను తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ నువ్వు దేవునితో ఎల్లప్పుడూ జీవించగలవు. మరి అప్పటిదాకా దేవునిపై ఆధారపడుతూ ఆయనపై నమ్మకం ఉంచుతూ దేవుడు నాకు సమస్తాన్ని సమకూరుస్తాడు అనే నిశ్చయతతో జీవించగలవు. మరి ఒకవేళ నువ్వు ఇంతకుముందు యేసుప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే, నువ్వు దేవునిపై నమ్మకం ఉంచుతూ మరి దేవుడు నాకు సమస్తాన్ని సమకూరుస్తాడు అనే ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో జీవిస్తావా? కార్లోస్ జీవించినట్లు నువ్వు కూడా జీవించగలవు. మరి యేసయ్యకు వందనాలు చెప్దామా పిల్లలు? చేతులు జోడించండి, కన్ను మూసుకోండి, తలలో ఉంచండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కార్లోస్ జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి ప్రభువా, ఎల్లప్పుడూ ఆకలితో ఉన్న అబ్బాయిని మరి మీరు మీ వైపు మన్నించి తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని కూడా మార్చినందుకు వందనాలు. మరి మేము కూడా మీరు మాకు సమస్తాన్ని సమకూర్చగలిగే దేవుడు అని మేము తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య ప్రేమ కలిగిన నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, నా దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. ఆ 3 వస్తువుల గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మరి మీరు దాని గురించి జవాబు చెప్పగలరో లేదో చూద్దాం. ఇదేంటి? ఒక వాటర్ బాటిల్ కదా. ఈ వాటర్ బాటిల్ నేను కొన్నప్పుడు దీనికి కెపాసిటీ 750 ml అని చెప్పారు. మరి 750 ml పోసిన తర్వాత కొంచెం ఎక్కువ పోయొచ్చు,
మేబీ 755 ml వరకు పట్టొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ పోయగలమా? లేదు కదా. మరి నా దగ్గర ఇంకొక వస్తువు ఉంది. ఇదేంటి? ఇదొక బకెట్. ఈ బకెట్ని నేను కొన్నప్పుడు దీని కెపాసిటీ 45 లీటర్స్ అని చెప్పారనమాట. అయితే 45 లీటర్స్ పోసిన తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ నిండదు. మేబీ ఒక 47 to 48 లీటర్స్ నీళ్ళు పడతాయి అంతే. మరి ఇక్కడ ఇంకొక చైర్ కూడా ఉంది. అయితే ఈ చైర్ నేను కొన్నప్పుడు దీని మీద దాదాపు 120 కేజీల వరకు ఎవరైనా వెయిట్ ఉంటే కూర్చోవచ్చు అని చెప్పారు. మరి 150 కేజీల వరకు మేబీ అది బరువు కాస్తుంది, దాని తర్వాత ఇరిగిపోతుంది కదా. వీటి మూడిట్లో ఒకటి కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటి పిల్లలు? ఆ మూడిటికి ఒక లిమిట్ అనేది ఉంది కదా. అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. మానవుడికి కూడా ఒక కెపాసిటీ వరకే వాళ్ళు ఏదైనా చేయగలరు. కానీ దేవునికి ఏదైనా లిమిట్ ఉందా? దేవుణ్ణి ఇన్నే హద్దులు ఉన్నాయి, ఈ సరిహద్దులను దాటలేము అని దేవుడికి అలాంటిది ఏమైనా ఉంటుందా? లేదు కదా. దేవుడు సమస్తాన్ని చేయగలిగే గొప్ప దేవుడు. ఆయనకి హద్దులు అనేది లేదు. ఆయన ఏది కూడా చేయలేడు అనేది లేదు. మరి అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పాపం నుంచి రక్షించడానికి తన ప్రాణాలనే అర్పించాడన్నట్లయితే మరి సమస్తాన్ని సమకూరుస్తాడు కదా. అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి పిల్లలు, దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అంటే ఆయన ప్రేమ ఎన్నడూ తగ్గదు, ఆగదు, మారదు. అంటే నువ్వు ఏదైనా మంచి చేస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు చెడు చేస్తే దేవుడు నిన్ను ప్రేమించడం మానేస్తాడు అని కాదు. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. నువ్వు మంచి చేసినప్పుడు దేవుడు నీలో ఆనందిస్తాడు. నువ్వేమైనా చెడు చేసినప్పుడు దేవుడు దుఃఖపడతాడు, బాధపడతాడు. నేను ప్రేమించే బిడ్డ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని. మరి ఆయనపై నమ్మకం ఉంచడం కూడా అలాంటిదే పిల్లలు. మనం దేవునిపై సంపూర్ణంగా నమ్మకము ఉంచాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడు సమస్తాన్ని సమకూర్చగలిగే దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు అనే నమ్మకంతో మనము జీవించాలి. కొన్నిసార్లు అది చాలా కష్టం అనిపించవచ్చు. నేను అలాగా జీవించలేను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే, నువ్వు దేవుని నిజంగానే నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే దేవుడు సమస్తాన్ని సమకూర్చగలిగే దేవుడు అని నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ఆయనని ప్రేమించినట్లయితే, నువ్వు ఆయనని వెంబడించినట్లయితే దేవుడు నీలో ఆనందిస్తాడు. మరి ఆయన బిడ్డగా దేవుడు సమస్తాన్ని సమకూర్చగలడు అనే ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో జీవిస్తావా? పిల్లలు, దేవుడు సమస్తాన్ని సమకూర్చగలడని మనం నేర్చుకున్నాం కదా. మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు సమస్తాన్ని తప్పకుండా సమకూరుస్తాడని మనం ఆ నమ్మకంతో జీవించగలము. యేసయ్యకు వందనాలు చెప్తూ మనం ప్రార్థన చేసుకొని సండే స్కూల్ ముగించుకుందామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి ఆన్లైన్ సండే స్కూల్ అంతట్లో మాకు తోడున్నందుకు వందనాలు. ప్రభువా, మీరు మా కోసం సమస్తాన్ని సమకూర్చగలిగే దేవుడు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు. దాని ప్రకారంగా మేము మీపై ఆధారపడుతూ జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య ప్రేమ కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు.